వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ఛానల్. నెల్లూరు జిల్లా మునుబోలు మండలం అక్కంపేట గ్రామం వద్ద మన్రేగా పరిరక్షణ సభలో పాల్గొన్న పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి, వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా రాష్ట్రం సస్యశ్యామలమని, ప్రజల కోసం ఎన్నో పథకాలు తెచ్చారు అని, ఉచిత కరెంటుతో వ్యవసాయం అంటే పండగ, ఆరోగ్యశ్రీ పేదలకి సంజీవని, ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో కోట్ల మంది ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, వైఎస్ఆర్ తెచ్చిన ప్రతి పథకం అద్భుతం. వైఎస్ఆర్ ఆశయాల నుంచే కరువు పని పుట్టింది. ఆనాడు 2006లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉపాధి హామీ పథకం ఏపీలో ప్రారంభం జరిగింది. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ ఈ పథకాన్ని బండ్లపల్లి నుంచి ప్రారంభించారు. మన్రేగా పథకం రాష్ట్రంలో ఆనాడు ఘన విజయం సాధించింది. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధికి మన్రేగా ఎంతో దోహదం చేసింది. రాష్ట్రంలో వైఎస్ఆర్ హయాంలో 1.10 కోట్ల జాబ్ కార్డులు ఉండేవి. కరువు పనితో రాష్ట్రంలో వలసలు తగ్గాయి. కరువు పని జరిగే చోట జ్యూస్లు కూడా ఇచ్చేవాళ్ళు. కరువు పనికి పోయే వాళ్లకు ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు. నేడు కరువు పనిని బీజేపీ ప్రభుత్వం కూనీ చేసింది. పథకాన్ని పూర్తిగా నీరుగార్చింది. పేదవాడి పొట్టగొట్టాలని కుట్రలు చేసింది. కాంగ్రెస్ తెచ్చిన పథకం అని చెప్పి మోదీ కుట్రలు చేస్తున్నారని, ఉపాధి లేకుండా ఎత్తేయాలని చూస్తున్నారన్నారు. అందుకే మన్రేగా చట్టాన్ని మార్చి కొత్త చట్టం తెచ్చారని, బీజేపీ తెచ్చిన కొత్త చట్టం VBGRAMG అక్రమ చట్టం. మన్రేగా చట్టంలో పని హక్కు గ్రామ సభలది. మోదీ చట్టంలో పని హక్కును గ్రామ సభల నుంచి తొలగించారని, మోదీ చట్టంలో పని కేంద్రం నిర్ణయం తీసుకుంటుందంట. ఇకపై ఉపాధి హామీ పథకాన్ని కాంట్రాక్టర్ల చేతిలో పెట్టాలని చూస్తున్నారని అన్నారు. ఉపాధి హామీ శ్రామికులను కాంట్రాక్టర్లకు లేబర్ సప్లై కింద పంపాలని చూస్తున్నారని, మోదీ తెచ్చిన గ్రామ్జీ చట్టం రాష్ట్రాలకు భారం. రాష్ట్రం తెచ్చిన ఏడాదికి 5,000 కోట్ల భారం. రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. అప్పుల రాష్ట్రానికి ఏడాదికి 5,000 కోట్లు ఇచ్చే పరిస్థితి ఉందా? చట్టానికి మద్దతు ఇచ్చి మోడీ దగ్గర నిధులు ఇవ్వాలని ఎందుకు దేహి అంటున్నారు అని, గ్రామ్జీ చట్టానికి మద్దతు ఇచ్చి చంద్రబాబు తీరని ద్రోహం చేశారన్నారు. మోదీ చట్టానికి జగన్ సైతం వ్యతిరేకించడం లేదు. జగన్ సైతం మోదీకి బానిస అని, మోదీ చేతిలో జగన్ కీలుబొమ్మ అని, రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు మోదీకి గులాం గురి చేసే పార్టీలని, రాష్ట్ర అభివృద్ధిపై ఎవ్వరికి చిత్తశుద్ధి లేదని, మన్రేగా చట్టం మీద పోరాటం ఉధృతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వాలి. రాష్ట్రంలో మార్పు రావాలి అంటే మీరు చెయ్యి కలపాలి. కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలి. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మార్పు వస్తుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందని, కాంగ్రెస్ పాలనతోనే రాష్ట్రంలో సువర్ణ అధ్యాయం మొదలవుతుందని, మార్పు కోసం మేము సిద్ధం, మీరు సిద్ధమేనా అని, మన్రేగా పునరుద్ధరణ జరిగే వరకు పోరాటం ఆగదు అని అన్నారు. గ్రామ సభలో మా ఊరికి రోడ్డు కావాలా, బావి కావాలా, లేక చేనులో గట్లు కావాలా, లేక పూడికలు తీయాలా అని ఆ గ్రామ సభలో ఉపాధి హామీ పనికి ఏమి చేయాలి అని నిర్ణయించేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో గ్రామ సభల జోక్యమే ఉండదు. అసలు గ్రామ సభలు నిర్ణయించవు ఏ పని చేయాలి. అసలు గ్రామంలో ఏ పనులు ఇక నిర్ణయించరు. పక్కన ఎక్కడో ఒక ప్రాజెక్ట్ జరిగితే అక్కడ ఒక కాంట్రాక్టర్ కింద పని చేసేదానికి ఉపాధి హామీని కూడా అటాచ్ చేస్తారు. అంటే ఒక రోడ్డు పనో లేక ఒక ప్రాజెక్ట్ పనో జరిగితే వీళ్ళందరూ వెళ్ళి అక్కడ పని చేయాలన్నమాట. అంటే ఆఖరికి ఇది ఎలా తయారవుతుందంటే, గ్రామాలకు పనికొచ్చే ఉపాధి హామీ పనిగా కాకుండా ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఈ ఉపాధి హామీ గ్రామాలు పనికొస్తాయి. ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఉపాధి హామీ పథకాన్ని కూనీ చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ. అంతేకాదు, ఇప్పుడు ఏకంగా ఇప్పటి వరకు అయితే పూర్తి నిధులు మొత్తము కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది. కానీ ఇప్పుడు ఏకంగా 60% మాత్రమే ఇస్తారట, 40% ఏకంగా ఎగ్గొట్టేస్తారట. రాష్ట్ర ప్రభుత్వాలే పెట్టుకోవాలట. మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని డబ్బులు పెట్టుకునే పరిస్థితిలో ఉందని మీరు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకు ముందు మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటికే మన రాష్ట్ర
రాష్ట్రంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పుల కుప్ప ఉంది మన నెత్తి మీద, మన రాష్ట్రం మీద, మన బిడ్డల మీద. ఇన్ని అప్పులు పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఈ పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే 40% నిధులు పెట్టుకోవాలి అంటే, ఒకవేళ పెట్టుకోవాలి అన్న చిత్తశుద్ధి ఉన్నా కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు ఉపాధి హామీకి రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు పెట్టుకోకపోతే, ఉపాధి హామీ నిర్వీర్యం అయిపోతే, ఇక కేంద్రం పెట్టుకునే 60% కూడా పెట్టుకోవాల్సిన పని ఉండదు. ఆ డబ్బులు మొత్తం కేంద్ర ప్రభుత్వం మిగిలించుకుంటుంది. ఇది వీళ్ళు చేస్తున్న ద్రోహం. ఈ చట్టానికి చంద్రబాబు గారు పార్లమెంట్ లో మద్దతు ఇచ్చి వచ్చి మళ్ళీ ఇప్పుడు కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. ఉపాధి పని కోసము మాకు డబ్బులు ఇవ్వండి అని. కేంద్రంలో మద్దతు ఇవ్వడం ఎందుకు, పార్లమెంట్ లో మద్దతు ఇవ్వడం ఎందుకు, ఆ తర్వాత మళ్ళీ మోడీ చుట్టూ తిరిగి అడుక్కోవడం ఎందుకు? ఈ రోజు మన రాష్ట్రంలో ఎంత మంది ఎంపీలు ఉన్నారో మొత్తం అందరూ బీజేపీ ఎంపీలుగా తయారయ్యారు, బీజేపీ బినామీలుగా తయారయ్యారు. చంద్రబాబు గారు ఎంపీలైనా, పవన్ కళ్యాణ్ గారు ఎంపీలైనా, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలైనా సరే మొత్తం అందరూ బీజేపీ పార్టీకే మద్దతుగా నిలబడ్డారు. మొత్తం అందరూ బీజేపీకి బినామీలుగా మారారు, బీజేపీకి బానిసలుగా మారారు. ఇది వాస్తవం మన రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితి. ఒక్కరికంటే ఒక్కరికి కూటమి సర్కారు ఎలాగో మాట్లాడదు బీజేపీ గురించి, కూటమి సర్కారు ఎలాగో తప్పు పట్టదు బీజేపీ గురించి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్కసారి కూడా మోడీని అన్న పాపాన పోలేదు, ఒక్కసారి కూడా బీజేపీని తప్పు పట్టిన పాపాన పోలేదు. బీజేపీ ఎదిరించే సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి చచ్చిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ఎదిరించటం లేదు కదా, బీజేపీ మోడీకి సాగిలపడి ఇప్పుడు నమస్కారం చేస్తున్నారు. మరి అలాంటప్పుడు మన రాష్ట్ర బిడ్డలు ఎలా బాగుపడాలి? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఒక్కరైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కావాలి అని కొట్లాడిన ఒక్క నాయకుడైనా ఉన్నాడా? ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్ట్ లో ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు, నీటి నిల్వ తగ్గిస్తున్నారు, నీటి నిల్వ తగ్గించి డబ్బులు ఇస్తున్నారు. నీటి నిల్వ తగ్గిస్తే అది ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కానే కాదు, రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్టు కానే కాదు, అది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా తయారవుతుంది. మరి ఏమనాలి వీళ్ళందరినీ? ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు ద్రోహం చేస్తున్న వాళ్ళు కాదా వీళ్ళు? ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు అన్యాయం చేస్తున్న వాళ్ళు కాదా వీళ్ళు? ఈ రోజు ఎంత మంది బిడ్డలు డిగ్రీలు, పీజీలు చదువుకున్న బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాలు వస్తున్నాయా? ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు, గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. మనకుందా ఒక రాజధాని, పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ఇంకొక మహారాష్ట్రలో బాంబే ఉంది. ఇలా ఎన్ని చోట్ల ఎన్ని ఉన్నాయి మన రాష్ట్రంలో. మనకేముంది? ఇంతమంది ముఖ్యమంత్రులు మారారే, మన చేతిలో ఏమైనా ఉందా అంటే ఒక చిప్ప ఉంది. మనకెక్కడుంది రాజధాని? మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? మన బిడ్డలు ఏం చేసుకోవాలి? కానీ ఒక్క నాయకుడు కూడా ఈ రోజు చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేస్తున్న వాడు లేడు. అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజల పక్షాన నిలబడాలని మీ ముందర నించుంది. ఎన్నో సమస్యలున్నాయి మన రాష్ట్రంలో, ఎన్నో సమస్యలున్నాయి. ఒక్క ఉపాధి హామీ పనే కాదు, మన రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు లేవు, రైతులు అల్లాడిపోతున్నారు, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇలా ఎన్నో సమస్యలున్నాయి. మహిళలు అల్లాడిపోతున్నారు, ఎక్కడ చూసినా లిక్కర్ షాపులున్నాయి. బడులు గుడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ లిక్కర్ షాపులే ఉన్నాయి. ఇలాంటి సమస్యలన్నీ ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి మీద పోరాడాల్సిన అవసరం ఉంది. వీరన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి, మేమందరము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మేమొక్కరమే పోరాటం చేస్తే మార్పు రాదు. మేమొక్కరము పోరాటం చేస్తే ఏమీ సాధించలేం. మార్పు రావాలి అంటే మీ అందరూ కూడా చెయ్యి మాతో కలపాలి. మీ అందరిలో కూడా మార్పు రావాలి. మంచి ప్రభుత్వం వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయి. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మనకు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా సాధ్యం అవుతుంది. ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అమరావతికి కావాల్సిన నిధులు ఇవ్వటం లేదు, అప్పులు ఇస్తున్నారు. అప్పులు ఇస్తే ఈ అప్పులన్నీ మనం ఎలా కట్టుకోవాలి? మన బిడ్డలు ఎలా కట్టుకోవాలి? భావి తరాలు, భవిష్యత్ తరాలు ఎలా కట్టుకోవాలి? అందుకే చెప్తున్నాం, వీటన్నిటి మీద పోరాటం చేయటానికి మేము సిద్ధంగా ఉన్నట్టే మీరు కూడా సిద్ధపడాలి. మార్పు రావాలి, అప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుంది. అప్పుడే రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చిన సువర్ణ పరిపాలన మళ్ళీ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మళ్ళీ అలాంటి పాలన కావాలి అంటే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే పేదవాడి జీవితానికి భరోసా. మళ్ళీ చెప్తున్నాం, మేము సిద్ధం, మీరు సిద్ధమేనా? పోరాటం చేయాలి. మనం పోరాటం చేయకపోతే ఏమీ సాధించలేం. మేము సిద్ధం, మీరు సిద్ధమేనా? మార్పు సాధించాలి. రాజశేఖర రెడ్డి గారి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. ఈ రోజు వరకు కూడా రాజశేఖర్ రెడ్డి అని పేరు తలుచుకునే వాళ్ళు, గుండెల్లో పెట్టుకొని పూజించుకునే వాళ్ళు కోట్లల్లో ఉన్నారు మన రాష్ట్రంలో.
ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. 5 ఏళ్లు మాత్రమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ 5 ఏళ్లలో ఎంతమంది గుండెల్లో దేవుడై నిలిచిపోయారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయంగానే మొట్టమొదటి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ మీద పెట్టాడు. ఆ తర్వాత రైతులకు రుణమాఫీ కూడా చేశాడు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ఇంకో ముఖ్యమంత్రికి ఎవరికైనా ఉందా మన రాష్ట్రంలో? ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే రైతుని నెత్తిన పెట్టుకున్నాడు, గుండెల్లో పెట్టుకున్నాడు. రైతుకు ఏ కష్టం వచ్చినా, గిట్టుబాటు ధర కావాలన్నా, మద్దతు ధర కావాలన్నా, విత్తనాల ధరలు తగ్గించాలన్నా, ఎరువుల ధరలు తగ్గించాలన్నా, లేకపోతే రైతుకు ఏ కష్టం వచ్చినా, సబ్సిడీ అయినా, డ్రిప్ అయినా, ఏ కష్టం వస్తే ఆ కష్టంలో రైతుకు అండగా నిలబడ్డవాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లో వ్యవసాయము ఒక పండుగ. వ్యవసాయం చేసుకునే వాళ్ళ జీవితాలు కలకలలాడాయి. ఆ రోజులు ఎటుపోయాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే పేదవాడు అన్నవాడికి జబ్బు వస్తే అప్పుల పాలైపోతున్నాడు అని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తెస్తే ఎంత మందికి జీవం పోసింది ఆరోగ్యశ్రీ, ఎంత మందికి ప్రాణం పోసింది ఆరోగ్యశ్రీ. 108 కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేది 108. ఫీజు రీయింబర్స్మెంట్, ఎంత మంది బిడ్డలు, లక్షల మంది బిడ్డలు, పీజీలు, డాక్టర్లు, ఇంజనీర్లు డబ్బు పెట్టకుండా చదువుకున్న రోజులు. ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ రోజు వరకు కూడా అమెరికా లాంటి దేశాలలో ఆ బిడ్డలందరూ పేద బిడ్డలు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ చదువుకొని ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పావలా వడ్డీకే రుణాలు, ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతమైన పథకాలు, అది కూడా అద్భుతంగా అమలు చేశాడు. పేదవాడికి ఆ పథకాలన్నీ అందేటట్టు చూసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి ఒక పథకమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండగా వచ్చిన పథకమే ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పథకం, దీన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటారు. చాలా చోట్ల కరువు పని అని కూడా అంటారు. ఈ కరువు పని ఎంత మంది జీవితాలలో వెలుగులు నింపింది. ఎప్పుడు పని కావాలంటే అప్పుడు 15 రోజుల్లో గ్రామ సభలకు వెళ్లి 15 రోజుల్లో నాకు పని కావాలి అంటే పని కల్పించాల్సిన విధి గ్రామ పెద్దలకు ఉంది. చేసిన పనికి 15 రోజుల్లోనే డబ్బులు చెల్లించాల్సిన చట్టం కూడా అదే ఉపాధి హామీ పని కల్పించింది. ఈ చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజుల్లో మహాత్మా గాంధీ పేరు పెట్టిన ఈ పథకం ఎంత అద్భుతంగా జరిగింది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ జిల్లాలో బండ్లపల్లిలో 20 సంవత్సరాల క్రితం సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ఎంతో వైభవంగా మొదలుపెట్టిన పథకము ఈ కరువు పథకం. ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంగా తీసుకొని కరువు పనిని అమలు చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఎంతమంది పని చేసుకునే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు వెళ్లి, అయ్యా మాకు డైరెక్ట్ గా వేతనాలు ఇచ్చేటట్టు చూడండి, కరువు పనిలో మధ్యలో చేతులు మారితే మాకు కమిషన్లు కట్ అవుతున్నాయి, మేము మళ్ళీ వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని వాళ్ళంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒకేసారి 60 లక్షల మందికి అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆడవాళ్ళు సైతం పోయి, అయ్యా మాకు కూడా మగవాళ్ళకి ఇచ్చినట్టుగా వేతనాలు ఇవ్వండి, మాకు కూడా సమానంగా ఇవ్వండి, బిడ్డలను మేము కూడా పెంచుకోవాలి, మాకు కూడా కుటుంబ బాధ్యత ఉంది, మేం మగవాళ్ళంతా పని చేయలేకపోయినా మాకు దయ ఉంచి సమానమైన వేతనాలు ఇవ్వండి అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆడవాళ్లకు కూడా సమానమైన వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత అది ఎన్నో సంవత్సరాలు అలా అమలు కూడా అయ్యింది. రాజశేఖర రెడ్డి ఉండగా ఈ పథకం ఎంత అద్భుతంగా జరిగింది అంటే 1,10,00,000 జాబ్ కార్డులు ఉండేవి ఆ రోజు. అంటే దాదాపు 2,25,00,000 మంది కనీసం కుటుంబానికి 2 నేసుకున్న ఉపాధి హామీ పని అంటే కరువు పనికి వెళ్లేవాళ్ళు. ఆ రోజుల్లో కరువు పని ఎలా ఉండేదో తెలుసా అమ్మా? మీకు చెప్తున్నా. ఆ రోజుల్లో కరువు పని రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఒక టెంట్ వేసేవాళ్ళు. ఆ టెంట్ కింద మజ్జిగ పెట్టేవాళ్ళు, మంచినీళ్లు పెట్టేవాళ్ళు. ఒక చోట నిన్న ఒక గ్రామానికి వెళ్తే రస్నా కూడా ఇచ్చేవాళ్ళమ్మా అని చెప్పింది. ఆడవాళ్ళకి ఏమైనా కష్టం కలిగితే అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు. గర్భిణీ స్త్రీలైనా కొంచెం వయసులో ఉన్న వాళ్ళైనా అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు, కొంచెం రెస్ట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చేసిన కొంచెం పని అయినా సరే మళ్ళీ డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళట. ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు కరువు పనిలో. ఈ రోజు ఉందా? ఈ రోజు ఎలా ఉంది కరువు పని? ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఏం చెప్తున్నారో తెలుసా? అమ్మా కరువు పని పూర్తిగా నాశనం అయిపోయింది, అసలు పని ఒకడు చేస్తున్నాడు, డబ్బులు ఇంకోడు తింటున్నాడు అని ప్రతి గ్రామంలో చెప్తూనే ఉన్నారు. అసలు ఉపాధి హామీ పని అన్న దానికి విలువే లేకుండా పోయింది. కనీసం మంచినీళ్లు కూడా అయ్యారమ్మా ఈ రోజుల్లో అని చెప్తున్నారు.
పని కూడా ఎంత ఇస్తున్నారు అంటే ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇవ్వరో ఎందుకు ఇస్తారో ఎందుకు ఇవ్వరో ఏమీ అర్థం కాకుండా ఉంది తల్లి. వారానికి కనీసం 3-4 రోజులు కూడా పని ఇవ్వరు. ఒకవేళ పని చేసినా కూడా ఆ వేతనాలు కూడా 2 నెలలు 3 నెలలు పేమెంట్ పడ్డానికి సతాయిస్తూనే ఉన్నారు అని ప్రతి చోట చెప్తూనే ఉన్నారు. అంటే ఉపాధి హామీ పనిని, ఉపాధి కరువు పనిని ఎంత నీరుగార్చారో పాలకులు అర్థమవుతుంది.